ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుదునని అతనితో చెప్పాను. అవును, ఉపమాన రీతిగా ఆ దినాల్లో మరి ఒక ద్రాక్ష తోట, ఒక మనుష్యుడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంది. మరి ఆ యజమానుడు ఆ 3 సంవత్సరాలు ఆ తోటమాలి చేతికి మరి ఆ అంజూరపు చెట్టును అప్పగించినప్పుడు దాన్ని ఎంతగానో మరి ఎదుగుదలలో దానికి సహాయపడ్డాడు. మరి ఆ మనుష్యుడు, ఆ యజమానుడు వచ్చి ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు 3 సంవత్సరముల తర్వాత ఏమైనా పండ్లు దొరుకుతాయేమని వెతికినప్పుడు ఏమీ దొరకలేదు. భూమి వ్యర్థమైపోయాను, దాన్ని నరికించి వేయుడు అని చెప్పి తోటమాలిని అడిగినప్పుడు తోటమాలి ఆ ద్రాక్ష తోట యజమానుని బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఇంకొక సంవత్సరం అవకాశమేమో, మరి దాని చుట్టూ త్రవ్వి నీరు పోసి ఎరువేసి ఈ సంవత్సరం దాన్ని ఫలింపు కొరకై ప్రయాసపడతానని అడిగినప్పుడు ఆ యజమానుడు ఒప్పుకున్నాడు. ఈ ఉపమానము మనతో ఏమి చెప్తుంది? అవును కదా, ఆ అంజూరపు చెట్టు ఎవరు అని చూసినప్పుడు మనమే ఆ అంజూరపు చెట్టు. దేవుని నమ్మిన బిడ్డలమైన మనల్ని దేవుడు అంజూరపు చెట్టుతో పోలుస్తున్నాడు. ఆ తోటమాలి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా రక్షించబడిన కొన్ని దినములు గడిచిపోతున్న కొలది, మరి సంవత్సరం వెంబటి సంవత్సరం దేవుడి కృప వల్ల మనం బ్రతుకుతున్నాం. మనం ఆత్మీయంగా ఏ రీతిగా ఉంటున్నాం అని ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ సంబంధంగా మనము ఏ విషయాల్లో ఫలించే వారంగా ఉంటున్నాం? ఒకవేళ ఏ విషయంలో కూడా, అనగా విశ్వాస సంబంధ విషయంలోను, ప్రార్థన విషయంలోను, మరి పరిచర్య విషయంలోను, స్వార్థ విషయంలోను, ఆత్మీయ విషయాల్లో కుటుంబ పక్షంలోను, సంఘ పక్షంలోను మనము మన అన్ని జనుల మధ్య ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నాం? మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఫలించేటి వారముగా ఉండగలుగుతున్నామా? ప్రభు వచ్చి చూసినప్పుడు, ఆ యజమానుడు, తండ్రి అయిన దేవుడు వచ్చి చూసినప్పుడు ఏవైనా ఫలాలు కలిగి ఉండగలుగుతున్నామా? ఫలిస్తున్నామా? మరి ఏ ఫలములు లేని అంజూరపు చెట్టు వలె మన ఆధ్యాత్మిక జీవితం ఉంటుందా? అందుకే ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ తోటమాలి ఎంతగానో బ్రతిమలాడుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట, పరలోకపు సన్నిధిలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, దైవ కుమారుడు, మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు, ఎంతగానో వేడుకుంటున్నాడు. ఇదిగో, ఇంకొక సంవత్సరం ఉండనిమ్మయ్యా, ఎరువు వేస్తాను, వాక్యం అనే ఎరువు చేత సరిదిద్దుతాను, ఆత్మీయంగా పురికొల్పుతాను, నీరు పోస్తాను, ఇంకొక సమయం వ్యర్థమైన తీగలన్నీ తొలగించి ఫలించేటట్టుగా ప్రయత్నిస్తాను అని తండ్రి సన్నిధిలో వేడుకుంటున్నాడు. అయ్యా, ఒకవేళ ఫలించకపోతే అప్పుడు నరికివేస్తాం, ఫలించిన ప్రతి చెట్టు నరికివేయబడినని అప్పుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. దేవుని విషయంలో ఫలించగలుగుతున్నావా? లేక వ్యర్థమైన ఆ అంజూరపు చెట్టు వలె, ఫలములు లేని చెట్టు వలె నరికివేయబడే స్థితికి, వ్యర్థమైన భూమిని వ్యర్థపరుస్తున్న స్థితి నీ ఆత్మీయ జీవితం ఉందా? అందుకే ఈరోజు
ప్రభువులో ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించాలి. అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండాలి. సాక్షి జీవితంలోనూ విశ్వాస జీవితంలోనూ మరి దేవుని యొక్క కార్యముల విషయాల్లోనూ చక్కని ఆత్మీయ నడవడిక కలిగిన వారముగా ఫలించడి వారముగా ఉండాలని ప్రభు వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఫలించగలుగుతున్నావా? లేక 3 సంవత్సరాలు అయినప్పటికీ, అనగా రక్షించబడిన అనేక సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మీయ ఫలాలు లేని స్థితి ఉందా? అయితే ఒక దినం నరికివేయబడే పరిస్థితి, నశింపజేసే పరిస్థితి ఉంది. అందుకనే మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుందాం. ప్రభు పక్షంగా ఫలించేవాడి వారముకుందాం. ఆ తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. ఆయన కొరకై ఫలించడి వారముగా ప్రయాసపడే వారముగా ఉందాం. మరి ఇటు ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రభునామానికి మహిమ తీర్చుకొచ్చే వారముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడిన అవును అంజూరపు చెట్టు 3 సంవత్సరాలైన ఏ ఫలములు లేవు. అయ్యా, తోటమాలి వేడుకుంటున్నాడు. ఇంకొక సంవత్సరం ఉండనేమో. భూమిని వ్యర్థపరుస్తున్న ఈ అంజూరపు చెట్టును మరి ఎరువు వేసి నీరు పోసి ఏదో ఒక రకంగా ఫలించేటట్టుగా చేయటానికి ప్రయత్నిస్తాను. ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వమని తండ్రి ఎదుటి వేడుకుంటున్నాడు. అవునయ్యా, నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు వల్లే ఫలములు లేని స్థితిలో మేము ఉంటే దయతో మమ్మల్ని క్షమించము, సహాయం చేయము. అయ్యా, సంఘంగానే మేము అనేక రీతిలుగా ఫలించేటువంటి కృప మాకు అనుగ్రహించము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. ప్రభు నామంలో సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి దేవా, యవన కాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తున్నాం. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తున్నామని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.